హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నౌతా బీబీ తెలుగు. ఈ వీడియోలో మనం బిగ్ బాస్ సీజన్ 8 టుడే వచ్చిన సెకండ్ ప్రోమో గురించి అయితే మాట్లాడుకుందాము. ఈ ప్రోమోలో టేస్టీ తేజ, పృథ్వీ, విష్ణుప్రియ, ప్రేరణ అండ్ గౌతమ్ ఈ 5 మెంబర్స్ గురించి అయితే మనకు ప్రోమోలో కనిపిస్తుంది కదా. సో దీంట్లో హౌస్ ఎక్కువగా ఓట్స్ అయితే పడ్డాయి ఎవరికి అంటే 5 ఓట్స్ వచ్చేసి విష్ణుప్రియకి, 5 ఓట్స్ వచ్చేసి గౌతమ్కి అయితే పడ్డాయి అనమాట. ఎక్కువ ఓట్స్ అయితే వీళ్ళిద్దరికే పడ్డాయి హౌస్లో. అండ్ గౌతమ్ని ఎక్కువ టార్గెట్ చేస్తూ వెళ్ళారు. నెక్స్ట్ టేస్టీ తేజ వచ్చేసి ఇద్దరిని నామినేట్ అయితే చేస్తారు. ఎవరు? పృథ్వీ అండ్ విష్ణుప్రియని అయితే నామినేట్ చేస్తారు. అండ్ ప్రేరణ వచ్చేసి కూడా ఇద్దరిని నామినేట్ చేస్తుంది. గౌతమ్ అండ్ విష్ణుప్రియని అయితే నామినేట్ చేస్తుంది. సో విష్ణుప్రియ వెళ్ళేసి ఇద్దరిని నామినేట్ చేస్తుంది. ప్రేరణ అండ్ టేస్టీ తేజని అయితే నామినేట్ చేస్తుంది. అండ్ గౌతమ్ వచ్చేసి ఈసారి ప్రేరణని నామినేట్ చేశారు, నిఖిల్ని నామినేట్ చేశారు. అండ్ మనకి చూపెట్టింది ఇంతవరకు. సో కంప్లీట్గా హౌస్లో అయితే ఇన్ని నామినేషన్స్లో అయితే 19 యష్మి చేసిన నామినేషన్తో కలిపి 19 నామినేషన్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి కంప్లీట్గా ఒక వీడియో కూడా ఆల్రెడీ నేను పెట్టేశాను అదనమాట. సో ఈ వీడియోలో మాత్రం వీళ్ళని నామినేట్ అయితే చేశారు. ప్రేరణ చెప్పిన పాయింట్ ఏంటంటే విల్ ఏదైతే ఉందో గెలవాలనుకునేది అది నీలో నాకు కనిపించట్లేదు అనేసి చెప్తుందనమాట ప్రేరణ. ఆ విల్ అనేది నాలో ఉంది కాబట్టే నేను ఇంతవరకు రాగలిగాను అనేసి విష్ణు అయితే చెప్తుంది. సో ఏమంటారు, విష్ణుకి ఆ విల్ గెలవాలనే విల్ ఉందా లేకుంటే పృథ్వీని గెలిపించాలనే ఉందా, అసలు ఏమనుకుంటున్నారు మీరు అనేది కామెంట్ అయితే చేయండి. అండ్ గౌతమ్ అండ్ వీళ్ళిద్దరికి, ప్రేరణ అండ్ గౌతమ్కి కూడా చాలా దగ్గపోరుగా గొడవలు అయితే జరుగుతున్నాయి. బేబీ, అమ్మ, తల్లి అన్నట్టు చెప్పాలా, బేబీ ఎవరు నీకు అని కోపంగా ప్రేరణ అయితే చెప్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే బేబీ అని అంటే చిన్నపిల్లలకి మనం బేబీ అని వాడతాం ఏమో, మనం దీంట్లో ఇన్వాల్వ్ కావద్దేమో. సో అలా అండ్ ఏంటి, ఎవరైనా మధ్యలో మాట్లాడకు, నేను చెప్పిందే వినాలి అని అందరూ గౌతమ్నే టార్గెట్ చేస్తున్నారు. గౌతమ్ని అంటే అక్కడ హౌస్లో మాట్లాడడానికి వెళ్ళలేదా గౌతమ్ జస్ట్ వాళ్ళు చెప్పేది వినడానికి మాత్రమే వెళ్ళారేమో. వాళ్ళు ఏం మాట్లాడినా ఓకే చెప్పండి నేను వింటాను అనేసి వింటూ ఉండాలా, ఏం మాట్లాడకూడదా? ఏమనుకుంటున్నారు వాళ్ళు? నాగార్జున గారు కూడా అలాగే మధ్యలో మాట్లాడకపోతే ఎలా మరి? మన పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్తూ ఉంటే మనం చెప్పాలనుకున్నది మనకి పోతుంది కదా. సో మన పాయింట్ మనం చెప్పేసేయాలి, ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి. గౌతమ్ అదే చేస్తున్నారు. సో నాకైతే గౌతమ్ చేసేది తప్పు కాదనిపిస్తుంది. గౌతమ్ ఈజ్ కరెక్ట్. గౌతమ్ మాట్లాడితేనే కదా తెలుస్తుంది. సో నాకైతే ఇది అనిపించింది. మీకేమనిపించింది? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో మీకేమనిపించింది? గౌతమ్ కరెక్ట్ అనిపిస్తుందా లేకపోతే ప్రేరణ గౌతమ్ని నామినేట్ చేసిన 5 మెంబర్స్ కరెక్ట్ అనిపిస్తుందా, గౌతమ్ కరెక్ట్ అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. ఎవరికి మీరు సపోర్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు నౌతా బీబీ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్.